దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం నాయనా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మొదటి గడియ అయినా మీతో గడిపేటువంటి భాగ్యం మీరు మాకిచ్చారు నాయనా. ఈ భాగ్యము ఎందరికో లేదు ప్రభువా. అయితే మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి వందనాలు. తండ్రి, ఉదయకాలపు ప్రార్థనలు ఎంతో శక్తివంతమైందని మేము గ్రహిస్తున్నాం తండ్రి. ఉదయమున లేచి అయినా మీ వాక్యాన్ని ధ్యానించడం కూడా ఎంతో భాగ్యంగా మేము గ్రహిస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రం తెలియజేస్తున్నాం. తండ్రి, చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. వాక్యాన్ని కూడా శ్రద్ధగా వినేటువంటి భాగ్యము దయచేయండి. అయినా ప్రారంభం నుంచి చివరి వరకు కూడా తండ్రి, అయినా వాక్యము మనతో ఏం మాట్లాడుతుందో తండ్రి, ఆ సత్యాలను గ్రహించేటువంటి జ్ఞానం కూడా ప్రతి ఒక్కరికి దయచేయమని, చేరి వచ్చిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని వారి జీవితాల్లో మీరు మేలులు చేయమని విజ్ఞాపన చేస్తూ వాక్యం చెప్తున్నాను తండ్రి. మీ సిలువ చాటును మరుగుపరిచి మీ బోరగా నన్ను వాడుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రకటన గ్రంథము మనము 2వ అధ్యాయము మొదటి వచనాన్ని గత జూమ్ మీట్లో మనము ధ్యానం చేసుకున్నాము. ఎఫెసీలో ఉన్న సంఘానికి దూత ఇలాగు రాసినట్టుగా మనం చూసాం. అయితే ఇప్పుడు మనము 2వ సంఘము గురించి చూస్తున్నాం. స్మూర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము అనే మాటను మనము 8వ వచనంలో మనం చూస్తున్నాం. అంతకంటే ముందుగా 1వ అధ్యాయంలో కూడా ఒకసారి నేను దాన్ని చదివి వినిపిస్తాను, 2 వాక్య భాగాలని. మొదటి వచనంలో మనం చూసినప్పుడు, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ఈ ప్రకటన గ్రంథంలో ఏమైతే రాయబడి ఉన్నాయో అవన్నీ కూడా త్వరలో సంభవించబోతున్నాయి అనే మాటను అక్కడ మనం చూస్తున్నాం. త్వరలో ఏమైతే సంభవించబోతున్నాయో ఆ విషయాల్ని దేవుడు యోహాను ద్వారా రాయించాడు. త్వరలో సంభవించబోతున్న వాటిని యోహానుకు చూపిస్తూ వాటిని రాయమని చెప్పినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు 3వ వచనంలో, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యుడు. సమయము చాలా సమీపంగా ఉంది కనుక ఎవరైతే ఈ వాక్యాలను చదువుతారో, వాటిని విని వాటిని గ్రహిస్తారో వాళ్ళు ధన్యులని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మనం కూడా మన జీవితంలో ఈ ప్రకటన గ్రంథాన్ని చదవడము, వాటిని ధ్యానించడము, అర్థం చేసుకోవడము చాలా ప్రాముఖ్యమని ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే 7 సంఘాలకు మరి దేవుడు రాయిస్తూ మనం చూస్తున్నాం. ఇక్కడ ఈరోజు మనము 2వ సంఘంలో గురించి ధ్యానించబోతా ఉన్నాం. స్మూర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, మొదటి వాడును కడపటి వాడునయ్యుండి మృతుడునై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా అనేటువంటి ఈ వాక్య భాగాన్ని మనం చదివినప్పుడు మన దేవుడు ఎలాంటి వాడో, ఎంత గొప్పవాడో, ఎంత ఆశ్చర్యకరుడో, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో కూడా ఈ వచనంలో మనం చూడొచ్చు. ఆ స్మూర్ణ అనేటువంటి ప్రాంతంలో ఉన్న సంఘానికి రాస్తూ ఆయన అంటున్న మాట, మొదటి వాడును కడపటి వాడును. మన దేవుడు మొదటివాడు, అదే సమయంలో
చివరివాడు. ఆదిలో ఉన్నాడు, అంతములో ఉంటాడు. శూన్యంలో ఆయన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మనం గమనించినప్పుడు ఈ సృష్టి అంతా గూడా లేనప్పుడు శూన్యంలో ఆయన ఉన్నాడు. ఎంత గొప్ప విషయం అంటది. శూన్యంలో మరి ఆయన ఏ విధంగా ఉన్నాడు అనేది గూడా మనం గమనిస్తే, శూన్యంలో ఆయన ఒక శబ్దంగా ఉన్నాడు అనేది మనం గమనించాలి. శూన్యంలో ఏమీ లేనప్పుడు శరీరానికి ఒక స్థానం అవసరం. కానీ శబ్దానికి ఒక స్థానం అవసరం లేదు. అందుకే ఆయన శబ్దంగా ఉన్నట్లుగా మనం జూస్తున్నాం ఆదికాండంలో. ఎంత గొప్ప దేవుడంటే ఆయన ఆదిలో ఉన్నాడు. అంతం వరకు కూడా ఆయన ఉంటున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, మొదటి వాడును నేనే, కడపటి వాడును నేనే. మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు. మరణించినటువంటి వాడు నేనే. అయితే మరణించి మళ్ళీ జయించిన వాడిని గూడా, ఆ మరణాన్ని జయించిన వాడిని గూడా నేనే అని జెప్తున్నాడు. ఇవి ఒకవేళ గమనించినప్పుడు దేవునికి ఉండవలసిన లక్షణాలు ఈ మృతుడనై మరలా బ్రతికిన వాడు నేనే అనే మాట మరి ఎవరికి గూడా ఇది వర్తింపదు. ఒక్క యేసుక్రీస్తు వారికి తప్ప. ఆయన మాత్రమే మరణించడము, తిరిగి మళ్ళీ మూడో దినాన లేవడం అనేది చాలా గొప్ప విషయము అనేది మనం గ్రహించాలి. అయితే ఆయన యొక్క గొప్పతనాన్ని ఇక్కడ ఎంత చక్కగా పొందుపరిచారంటే, మన దేవుని యొక్క ఆ ఉన్నతమైన స్థానాన్ని మనం గమనించాలి. మన పితరుల దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఆయనే. వారితో మాట్లాడింది ఆ రోజు ఆయనే. ఈరోజు మనతో మాట్లాడుతుంది కూడా ఆయనే అనే సత్యాన్ని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించాలి. కనుక ఆయన మారేవాడు కాదు. నిన్న, నేడు, నిరంతరము ఆయన ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు అనేది గూడా మనం గ్రహించాలి. అందుకే ఈ వాక్య భాగాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. మృత్యుంజయుడై ఉన్నాడు. మరణాన్ని జయించిన వాడై ఉన్నాడాయన. ఇంత గొప్ప సత్యము మనకు ఆయన రాయించాడు. ఆయన ధైర్యంగా అంటున్నాడు, మీకు నేను రాస్తున్నాను, కానీ ఎవరు రాస్తున్నారో తెలుసా అనంటూ ఆయన గొప్పతనాన్ని అక్కడ పొందుపరిచినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈ స్మూర్ణలో ఉన్నటువంటి సంఘము వాళ్ళ ప్రవర్తనల గురించి ఆయన రాస్తూ వస్తున్నాడు. గతసారి మనం చూసినప్పుడు గూడా ఎఫెసీ సంఘం గురించి రాస్తూ వచ్చాడు. అయితే ఈ స్మూర్ణ సంఘం గురించి మనం చూసినప్పుడు ఈ ఈ సంఘంలో ఎటువంటి తప్పు అనేది ఆయన మోపల. మనం చదివినప్పుడు పూర్తిగా ఈ సంఘంలో ఉన్నటువంటి శ్రమల గురించి ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, నీ శ్రమ నీ శ్రమను, దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. సంఘంతో ఆయన స్మూర్ణ సంఘంతో మాట్లాడుతూ, సంఘంలో శ్రమలు ఉన్నాయి, దరిద్రత ఉంది. ఇవి 2 గూడా మీ సంఘంలో ఉన్నాయి. శ్రమ అనగా మనం చూస్తే సాతాను మనల్ని శ్రమలకు పెడుతూ ఉంటుంది. శోధిస్తా ఉంటది. శ్రమలనేవి ఒక స్థితిలో మనం అనుభవిస్తున్నప్పుడు కొంతమంది దరిద్రత అనుభవిస్తా ఉంటారు. మనకు అన్ని సౌకర్యాలుంటాయి. అయినప్పటికి కూడా ఏదో కొరత మనం అనుభవిస్తానే ఉంటాం. దరిద్రత. క్రైస్తవుల జీవితంలో కూడా ఇవి జరుగుతూ ఉంటాయి. ఆ కాలము
వాళ్ళ యొక్క జీవిత కాలం జరుగుతున్న సమయంలో గూడా శ్రమలు కావచ్చు, దరిద్రత కావచ్చు, మరి ఇవి జరుగుతూ ఉంటే ఆయన అంటున్నాడు, "అయినను నీవు ధనవంతుడివే" అని సంబోధిస్తున్నాడు. మన దేవుడు మనల్ని ఎప్పుడు గూడా ఆయన ఉన్నతంలో ఉంచుతాడు. ఆయన యొక్క ఉద్దేశ్యం ఒకటే ఎప్పుడు గూడా దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు ఈ లోకంలో శ్రమలు అనుభవించినప్పటికీ పరలోక రాజ్యంలో సంతోషంగా ఉంటారు అని ఆయన మనకు ధైర్యపరుస్తూ ఉంటాడు. అందుకే భయపడకుము అనే మాట అనేక సార్లు గూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. ఎందుకంటే మనం భయపడకూడదు. ఈ లోకంలో మనకు శ్రమలొస్తాయి. ఈ లోకంలో మనకు నిందలొస్తాయి. ఈ లోకంలో మనకు దరిద్రత వస్తుంది. ఈ లోకంలో మనము చాలా అనేక విధాలుగా శ్రమలు అనుభవించాలి. అయినప్పటికి కూడా ఆయన అంటున్నాడు, "నువ్వు ధనవంతుడివే." ఎవరు పెడుతున్నారు ఈ శ్రమలు ఇవన్నీ చూసినప్పుడు? సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. ఎవరైతే భక్తిహీనులుగా ఉంటున్నారో, సాతాను సంబంధికులుగా ఉంటున్నారో, అన్యులుగా ఉంటున్నారో, క్రైస్తవుల్లో గూడా భక్తి అనే ముసుగు వేసుకొని వారి యొక్క పరిస్థితి మారకుండా ఉంటున్నారో, వారు చేత మనము దూషణలు అనుభవిస్తా ఉంటాం. ఒక మంచి చెట్టు ఉన్నప్పుడు, ఆ చెట్టుకి మంచి పండ్లు పండినప్పుడు వాటికి రాళ్ళు దెబ్బ ఎక్కువగా ఉంటది. మనము మన యొక్క ప్రయాణంలో దేవుడు మనల్ని దీవించే కొలది, మనం ఒక మంచి స్థానానికి వెళ్తున్నప్పుడు మన మీద దూషణ అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే ఆయన ఈ విషయాన్ని గ్రహించి ఈ వాక్య భాగాన్ని ఎప్పుడో ఆయన రాయించాడు. ఇది స్మూర్ణ సంఘం మాత్రమే కాదు ఈ ఉత్తరము. అటువంటి స్థానంలో ఉన్న ప్రతి సంఘానికి ఆయన రాస్తున్నాడు. ఇటువంటి సంఘాలున్నాయి. మారు మనసు పొందని సంఘాలున్నాయి. శ్రమలు, దారిద్ర్యం అనుభవించేటువంటి సంఘాలున్నాయి అని ఆయన రాస్తూ ఉన్నాడు. అయితే ఈ సంఘము ప్రత్యేకత ఏందంటే, ఈ సంఘంలో ఎటువంటి తప్పు ఆయన మోపడానికి అవకాశం లేదు. వారు మంచిగానే జీవిస్తున్నారు. అయినప్పటికీ వారు శ్రమ అనుభవిస్తున్నారు. దారిద్రత అనుభవిస్తున్నారు అనంటూ, అయినను మీరు భయపడొద్దు, మీరు ధనవంతులు అని ఆయన సంబోధిస్తున్నాడు. కనుక సాతాను సమాజపు వారు మన మీద ఒకవేళ దూషణ చేసినప్పటికి కూడా, మీరు భయపడొద్దు అనే మాటను గూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ లోక ప్రయాణంలో దేవుని యందు విశ్వాసం ఉంచి మనం ముందుకు వెళ్తున్నప్పుడు, మనకు ఎన్నో శ్రమలు, సమస్యలు, బాధలు వచ్చినప్పుడు మన దేవుడు చెప్తున్నాడు, "నువ్వు ఒకవేళ శ్రమలు అనుభవిస్తున్నావా? దారిద్ర్య స్థితిలో నువ్వు ఉన్నావా? అయితే నువ్వు ధనవంతుడివే. నువ్వు జ్ఞాపకం పెట్టుకో. అదే విధంగా ఒకవేళ నీవు దూషణ అనుభవిస్తున్నట్లయితే నువ్వు భయపడొద్దు" అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకసారి 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే, "మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా! ఆయన ధనవంతుడైయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయెను." మన దేవుడు ఆయన గొప్పవాడు. పశువుల పాకలో జన్మించాల్సిన అవసరం లేదు ఆయనకు. ఒక మంచి గొప్ప స్త్రీని ఆయన ఎన్నుకోవచ్చు. కానీ ఆయనకు కావాల్సింది ఒక గొప్ప స్త్రీ, ఒక ధనవంతురాలు కాదు కావాల్సింది ఆయనకి. ఒక పవిత్రమైనటువంటి, ఒక పరిశుద్ధురాలు, ఒక కన్యక కావాలి గనుక ఆయన మరియమ్మను ఎన్నుకున్నాడు. మరియమ్మను ఎన్నుకున్నప్పుడు సమయంలో ఆయన జన్మించడానికి స్థానం లేక ఒక దారిద్ర్యంగా, ఒక పశువుల పాకలో ఆయన పుట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఎందు నిమిత్తం ఆయన అక్కడ పుట్టాడు అంటే, మనము ధనవంతులు కావాలంటే ఆయన దారిద్ర్యం అనుభవించాలి. అందుకే అంటున్నాడు కదా వాక్యంలో, "మీ నిమిత్తము దారిద్రుడాయెను." మన నిమిత్తం ఆయన జన్మ చూసినప్పుడు పశువుల పాకలో జన్మించాడు. మన నిమిత్తము, మన పాపాల నిమిత్తము ఆయన సిలువలో బలియాగమయ్యాడు. మన నిమిత్తము ఆయన ఆ సిలువను
మోసుకుంటూ, రక్తం కార్చుకుంటూ, కొరడా దెబ్బలు తింటూ ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. కేవలం ఎందుకంటే మనము ధనవంతులవ్వాలని. ఏ విషయంలో ధనవంతులు? డబ్బు అని అర్థం కాదక్కడ. ఆత్మీయతలో గావచ్చు గొప్పవాడిగా అవ్వాలని, మరణించిన తర్వాత నువ్వు పరలోకానికి వెళ్ళాలని, రక్షణ భాగ్యం నీకు రావాలంటే ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి రావడం జరిగింది. ఆయన దారిద్ర్యం పొందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన దేవుడు. శూన్యంలో నుంచి ఆయన సృష్టిని సృష్టించాడు. ఆయన సృష్టికర్త అయినాడు గనుక, ఆయన ఏమైనా చేయగలడు అనేది మనం గ్రహించాలి. అయినప్పటికీ ఆయన మన నిమిత్తము ఆయన దారిద్ర్యమును అనుభవించినట్టుగా మనం చూస్తున్నాం. మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు గావాలి అనే మాటని అక్కడ మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన వారలారా, ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు, ఈరోజు ఒకవేళ మనము శ్రమ అనుభవిస్తున్నామేమో, ఒకవేళ సాతాను సంబంధికుల వలన, భక్తిహీనుల వలన, అటు క్రైస్తవుల నుంచి కావచ్చు, ఇటు అన్యుల నుంచి కావచ్చు, ఒకవేళ దూషణ అనుభవిస్తున్నావేమో, భయపడొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. తర్వాత చూడండి 10వ వచనంలో, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను మీకు జీవ కిరీటము ఇచ్చేదను. మరణం వరకు అని అంటున్నాడు. అపవాది మనల్ని శోధిస్తాడు. కొన్ని సమయాల్లో చెరసాలలో గూడా వేయడానికి అవకాశం ఉంది. ఏమి తప్పు చెప్పినప్పటికి గూడా చెరసాలలో గూడా ఒకవేళ వేయబడొచ్చు. ఎందుకని? సాతాను యొక్క శోధన అది. అటువంటి శోధన గుండా మనం ఒకవేళ వెళ్ళవలసొచ్చినప్పటికి కూడా ఆయన అంటున్నాడు, మరణము వరకు నమ్మకముగా ఉండుము అంటున్నాడు. ఎంత గొప్ప మాటండి ఇది. మనము పుట్టినప్పటి నుంచి మన జీవితం కొనసాగుతున్న సమయంలో ఎప్పుడైతే మనకంటూ ఒక అవగాహన వస్తుందో, అప్పటినుంచి మనము చనిపోయేంత వరకు కూడా నమ్మకంగా బ్రతకాలి. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుతావో, ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మం తీసుకుంటావో, ఆ సమయం నుంచి మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ఎంతోమంది వచ్చి నీకు శోధనలు తీసుకొనొస్తారు. ఆకర్షణలు తీసుకొనొస్తారు. అయినప్పటికీ నువ్వు నమ్మకంగా ఉండాలి అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎప్పటి వరకు? ఎప్పటి వరకు అనగా మరణం వరకు ఉండాలి. ఈరోజు మరణం వరకు ఉండగలిగే పరిస్థితుల్లో ఉంటున్నామా? అందుకే ఆయన వాక్యం సెలవిస్తా ఉంది. మరణం వరకు నమ్మకంగా ఉండండి. అయితే ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో మనకు జీవ కిరీటం ఇస్తాడాయన. కనుక జీవ కిరీటం అనేది దేవుడు అందరికి ఇవ్వడు. కొందరు క్రైస్తవులు మధ్యలో తొలగిపోయేవారుంటారు. కొందరు ప్రతిరోజు వారు దారి తప్పిపోయే వాళ్ళుంటారు క్రైస్తవులుగా. అన్యుల విషయం పక్కన పెడదాం. దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి వారుగా మనము అనుదినము దేవుని వాక్యాన్ని గ్రహించేవారుగా మనం ఉంటున్నప్పటికి కూడా మనం దారి తప్పి మనం తొలగిపోతూ ఉంటాం. కనుక ఎప్పుడైతే మరణం వరకు మనం నమ్మకంగా ఉంటామో మనకు జీవ కిరీటం ఇస్తానని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. అందుకే స్ముర్న సంఘంలో ఉన్న వారితో ఆయన రాస్తూ, మీరు ఒకవేళ శోధింపబడతారేమో, ఒకవేళ చెరసాలలో వేయబడతారేమో, అయినప్పటికీ కూడా నమ్మకంగా ఉండండి. జీవ కిరీటం ఇస్తాను. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, మనము కూడా నమ్మకం కలిగి దేవునికి మరణం వరకు బ్రతకాలి. ఎప్పుడైతే మనము ఆ విధంగా జీవిస్తామో మరణము వరకు, అంతము వరకు దేవుడు మనకు జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. లూకా సువార్త 21వ అధ్యాయంలో 16వ వచనాన్ని కూడా మనము గమనించినప్పుడు, తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని చంపింతురు. చూసారా? ఈ లోకపు పరిస్థితి ఎలా ఉందో చూడండి ఇప్పుడు ఒకసారి.
ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి సన్నివేశాలు ఇవన్నీ గూడా. తల్లిదండ్రుల చేత సహోదరులు మన సొంత సహోదరుడే మన మీద అసూయ ఉంటది వాళ్ళకి. బంధువుల చేత, స్నేహితుల చేత మీరు అప్పగింపబడతారు. మన సొంత తల్లిదండ్రులు కొందరు తల్లిదండ్రుల్లో గూడా కొందరకు మార్పు లేనటువంటి స్థితిలో జీవించేవారున్నారు. సహోదరులు సొంత అన్నదమ్ములు గావచ్చు, అక్కచెల్లెలు గావచ్చు. అందుకే దేవుని వాక్యం అంటుంది, "తల్లి మరచిన నేను నిన్ను మరువను." కనుక తల్లి గూడా మరచిపోయేటువంటి సమయం వస్తుంది. తల్లి తన చంటి బిడ్డను మరచునా అని ప్రశ్న వేసి, పక్కన మరిచినను అనంటాడు మళ్ళీ. ఎందుకనంటే, అసలు యాక్చువల్‌గా మరవకూడదు. తల్లి తన గర్భాన పుట్టిన బిడ్డను మరవడానికి అవకాశం ఉండకూడదు. ఎందుకని? తన సొంత గర్భంలో ఆ బిడ్డ పుట్టాడు గనుక, ఆ బిడ్డ మీద ప్రేముండాలి. నువ్వు ఎంత పరిస్థితుల్లో నువ్వు బ్రతుకుతూ జీవిస్తున్నప్పటికి కూడా, నీ సొంత బిడ్డను నువ్వు మర్చిపోయే పరిస్థితిలో ఉండడానికి అవకాశం లేదు. అయినప్పటికీ కొన్ని కారణాలు వల్ల ఈ రోజున తల్లి మర్చిపోతుంది బిడ్డను అని అంటున్నాడు. అలా మర్చిపోయినప్పటికి నేను నిన్ను మరువనంటున్నాడు. కాబట్టి తల్లిదండ్రులు గూడా మనం ఒక రోజున మనల్ని మర్చిపోయే స్థితి వస్తుంది. సహోదరులున్నారు, బంధువులున్నారు, స్నేహితులున్నారు. వీళ్ళందరూ గూడా ఒకవేళ మనల్ని చెరసాలలో అప్పగించే పరిస్థితి రావచ్చు. లేపోతే కొందరిని చంపిస్తారంట. ఈరోజు మనం చూస్తున్నాం గదా! ఎంతోమంది ఈ మధ్య కాలంలో ఒక కూతురు తన తండ్రిని ఆమె చంపించడానికి ప్రయత్నం చేసింది. కారణం ఏంటి తెలుసా? తనకిష్టమైనటువంటి వివాహం చేయలేదని. రీసెంట్‌గా మనం పేపర్‌లో చూసాం ఆ న్యూస్‌ని గూడా. తనకిష్టమైన వివాహము చేయలేదని జెప్పి, తన తండ్రిని కడతీర్చినట్టుగా పేపర్‌లో వేశారు. ఇలాంటి రోజుల్లో మనం ఉన్నాం. అతి భయంకరమైన రోజులండి ఇవి. సొంత భార్య భర్తను చంపించేటువంటి స్థితిలో కొన్ని కుటుంబాలున్నాయి. కొన్ని కుటుంబాల్లో భర్త భార్యను చంపే స్థితిలో మనం చూస్తా ఉన్నాం. ఎన్నో అన్యాయాలు, ఎన్నో అక్రమాలు. తల్లిదండ్రులు సొంత బిడ్డల్ని చంపే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ గూడా ఈరోజు మనం వార్తల్లో చూస్తా ఉండొచ్చు. కానీ ఆయన అంటున్నాడు, భయపడాల్సిన అవసరం లేదు. నమ్మకంగా బ్రతకాలి. నా నామము నిమిత్తం మీరు మనుషులందరి చేత దర్శింపబడుదురు. కానీ మీ తల వెంట్రుకలలో ఒక్కటైనను నశింపదు. అది మనకిస్తున్నటువంటి వాగ్దానం ఆయన. ఆయన నామము నిమిత్తం ఒకవేళ మనము ద్వేషించబడతామేమో మనుషుల ద్వారా. అయినప్పటికి గూడా నీ తల వెంట్రుక ఒకటి గూడా నశించదంటున్నాడాయన. ఎవరికిది వాగ్దానము వర్తిస్తుందంటే, దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో, మరణం వరకు వారు నమ్మకంగా బ్రతుకుతారో, వారి జీవితంలో ఈ వాగ్దానము అనేది వర్తిస్తుంది. అందరికి కాదు ఈ వాగ్దానం. దేవునిలో బ్రతుకుతూ, దేవుని కొరకే బ్రతుకుతున్నటువంటి వారు ఒకవేళ తల్లిదండ్రులు విడిచిపెట్టినా, సహోదరులు విడిచిపెట్టినా, బంధువులు విడిచిపెట్టినా, స్నేహితులు విడిచిపెట్టినా, మనుషులు ఒకవేళ నిన్ను ద్వేషించినప్పటికి కూడా, నీకు ఎటువంటి అపాయము రాదు అనడానికి ఆయన అంటున్నాడు. నీ వెంట్రుక గూడా రాలదు అంటున్నాడు. ఆయన వెంట్రుక విషయాన్ని సంబోధిస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప విషయం! అంటే నువ్వు దేవునిలో బ్రతుకుతూ ఉన్నప్పుడు, నీ వెంట్రుక గూడా ఆయన మాట వింటుంది. ఆయన చెప్తేనే అది రాలే పరిస్థితులు ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. నశించదు అంటున్నాడు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. అయితే మనకేముండాలండి? ఓర్పు ఉండాలి. చాలా ఓర్పు అవసరం. కొన్ని సందర్భాల్లో మనం వింటూ ఉంటాం. దేవుని బిడ్డలు ఎందుకు మనం బ్రతుకున్నామా, చనిపోతే బావుంటదేమో గదా! అనేటువంటి వారు గూడా ఉన్నారు. కానీ వాక్యం అంటుంది ఓర్పు అవసరము. సాతానుకు గావాల్సింది మనం మరణించడమే. సాతానుకు గావాల్సింది మన యొక్క మరణము. బలవంతమైన మరణము, బలాన్మరణము. లేపోతే మనం అంటాం గదా! సూసైడ్ చేసుకుంటారంటారు గదా! ఇలాంటి రకరకాల మరణాలు దేవుడు మనకిచ్చిన ఆయుష్‌ను మనమే దాన్ని తగ్గించుకోవడం.
బలవంతంగా చనిపోవడం. ఇలాంటివి మనం చూసినప్పుడు ఆయన అంటున్నాడు, ఓర్పుతో ఉన్నప్పుడు మనం ప్రాణాన్ని మనం దక్కించుకుంటాం. కొంత ఓర్పు కలిగి మనం బ్రతకాలి. అప్పుడు మనకాయన జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. కనుక మనము మరొక వాక్య భాగం చూసినప్పుడు రోమాపత్రికలో 12వ అధ్యాయంలో మనం చూస్తే, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. నిరీక్షణ అనేది మనకు అవసరం. ఏం నిరీక్షణ? నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉన్నట్లయితే నీకు దేవుడు జీవ కిరీటం ఇస్తాడు అని నిరీక్షణ. నువ్వు మరణం వరకు శోధనలు సహించినట్లయితే నీవు పరలోక రాజ్యానికి చేరుతావు. అదే నిరీక్షణ. ఈ లోకంలో శ్రమలు సాతాను పెట్టినప్పటికీ, అనేక మంది భక్తిహీనులు నిందలు వేసినప్పటికీ, ఆ నిందలు సహించడానికి నువ్వేం చేయాలి? ప్రార్థన యందు పట్టుదల కలిగుండాలి. అందుకే అంటున్నాడు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల. ఓర్పు అనేది చాలా అవసరం. ఈ రోజున ఓర్పు లేని వారు చాలా ఈజీగా దారి తప్పిపోతా ఉంటారు. నేను నిన్న, మొన్న అనుకుంటా ఒక వీడియోని మీకు పోస్ట్ చేశాను. ఏదైనా ఎవరు మాట్లాడుతున్నప్పుడు, మనకు పడని విషయాలు మాట్లాడుతున్నప్పుడు మౌనంగా ఉండడమే మంచిది అనేది మనం విన్నాం. దైవజనుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు. ఎందుకంటే మనము మాట్లాడుతూ, వారు మాట్లాడుతున్నప్పుడు కుటుంబంలో సాతానుకి మనము ఒక పెద్ద పీట వేసినట్టే అక్కడ. ఎప్పుడైతే మనము మౌనంగా ఉంటామో దేవుడే సమాధానం ఇస్తాడు. దేవుడే ఆ సమాధానము అదే సమయంలో ఆయన గెలిచినట్టుగా మనం చూస్తాం. లేదంటే సాతాను ఎప్పుడైతే మనకు గృహంలో గావచ్చు, ఉద్యోగ స్థలంలో గావచ్చు, ఆ ఓర్పు అనేది లేనప్పుడు ఆ విషయం చాలా దూరం పోయే అవకాశం ఉంది. కనుక చివరిగా మనకు ఒక వాక్యం చదివి ముగిస్తాను. మరి 11వ వచనాన్ని మనం చూసినప్పుడు, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. చివరితో ఆయనంటున్నాడు, సంఘముతో ఆత్మ చెప్పు మాట. సంఘాలతో ఆయన యోహాను ఆత్మ పూర్ణుడై రాస్తున్నాడు గనుక ఆత్మ చెప్తుంది. దేవుని ఆత్మ చెప్తుంది ఈ మాటలు. ఇవి పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి పుస్తకము గూడా, ఆదికాండం నుంచి ప్రకటన వరకు కూడా ఆత్మ పూర్ణులై రాశారు వీళ్ళు. దేవుడు వాళ్ళ శిష్యులతో ఆయన రాయించాడు. అందుకే ఇవన్నీ కూడా మనకు ఆత్మ చెప్తుంది. ఇవన్నీ కూడా దేవుని ఆత్మ మనతో మాట్లాడుతా ఉంది. దేవుని ఆత్మ చెప్తున్న మాట వినాలా అంటే నీకు చెవి ఉండాలి నీకు. ఈ రోజున నీకు చెవి ఉంది. ఆ చెవి నువ్వు వినడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? మనము ఈ గూగుల్ మీట్‌లో గమనిస్తున్నప్పుడు కూడా వాక్యం చెప్తున్నప్పుడు ఎంతమంది నిద్రపోతుంటారో తెలుసా? అందుకే కొన్ని మనం చూస్తే కొన్ని గూగుల్ మీట్స్‌లో మనం చూసినప్పుడు అందరిని వీడియో ఆన్ చేయమంటారు. ఎందుకంటే వాళ్ళేం జేస్తున్నారో మనకు కనబడతది. కానీ నిద్రించేటువంటి వారు సాతాను సంబంధికులు. దేవుని వాక్యము మనము వింటున్న సమయంలో నీకు నిద్రకు తావిస్తున్నావు అంటే, నీవు దేవుని వాక్యానికి వినడం లేదు. అందుకే ఆయనంటాడు, చెవి గలవాడు వినుగాక అంటే, నీకు చెవుంది. ఆ చెవిని నువ్వు ఉపయోగించుకుంటున్నావా? మరి ఇన్ని మాటలు మనం మాట్లాడినప్పుడు, నువ్వు ఇక్కడ ఈ వాక్యాన్ని విననప్పుడు, ఇంకా స్మూర్ణ సంఘంతో ఏం చెప్పాడో నీకెలా తెలుస్తుంది? నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు, సంఘ కాపరి ఈ వాక్యం చెప్తున్నప్పుడు, నువ్వు కూర్చొని నిద్రపోతున్నప్పుడు నువ్వు ఏమి వింటున్నావు? అందుకే నేను మీతో ప్రేమతో మనవి చేస్తున్నాను. ఉదయకాల ప్రార్థన 5 గంటలకి మనం వచ్చినప్పుడు 6 గంటల వరకు నిద్రకు తావు లేకుండా చెప్పే ప్రతి మాట విన్నట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు, చూడండి ఈ మాట ఎంత బావుందో. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అనంటూ, జయించువాడు ఎవరైతే ఈ శ్రమలు, సమస్యలు, శోధనలు ఈ లోకంలో జయిస్తారో వారు రెండవ మరణము వలన ఏ హాని చెందడు. మొదటి మరణం అనేది ప్రతి వ్యక్తికి సహజంగా ఉంటుంది. అయితే రెండవ మరణం అనేది నరకము గనుక
దేవుని వాక్యం ప్రకారంగా జీవించి జయించినవాడు, ఈ లోకంలో శ్రమలు, శోధనలు జయించినవాడు, రెండవ మరణము వాడి మీద ఆధిపత్యం చేయలేదు. రెండవ మరణానికి వాడు వెళ్ళడానికి అవకాశం ఉండదు. నరకంలో వాడు వేయబడ్డు. ఎందుకంటే వాడికి జీవ కిరీటం ఇస్తాడు. ఆ జీవ కిరీటం ఎక్కడుంది? పరలోకంలో ఉంటుంది. ఆ జీవ కిరీటం నువ్వు సంపాదించుకోవాలంటే నువ్వు పరలోకంలో అడుగుబెట్టాలి. కనుక అది దేవుని రాజ్యం గనుక, ఆ రాజ్యంలో నీవున్నప్పుడు ఈ యొక్క మరణానికి అంటే ఈ నరకానికి, రెండవ మరణానికి అనగా నరకానికి ఎటువంటి ఆధిపత్యం ఉండదు గనక, నీకు దాని వల్ల ఎటువంటి హాని ఉండదు అని నీకు స్పష్టంగా సెలవిస్తా ఉన్నాడు. ఈరోజు ఈ స్మూర్ణ సంఘంతో ఆయన మాట్లాడుతూ, ఎక్కడ గూడా స్మూర్ణ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు కావచ్చు, పెద్దలు గావచ్చు, ఎటువంటి తప్పులు లేవు వారి మీద. ఆయన ఎటువంటి తప్పు మోపడానికి అవకాశం లేకుండా వాళ్ళు బ్రతుకుతున్నారు. అట్టా బ్రతుకుతున్నప్పటికి కూడా వాళ్ళు శ్రమలనుభవిస్తున్నారు చూసారా? ఆ శ్రమల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. దారిద్ర్యం గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ వాళ్ళ ప్రవర్తన మంచిగా ఉంది కానీ, వారి యొక్క పరిస్థితి మంచిగా లేదు. అయితే అంటున్నాడు, అయినా మీరు దిగులు పడొద్దు. మీరు ధనవంతులే. అయితే మీరు చేయాల్సింది ఒకటే. ధైర్యంగా ఉండండి. భయపడకుండా ఉండండి. మీకు నేను జీవ కిరీటం ఇస్తాను. మీ మీద రెండవ మరణము అనగా నరకము మీ మీద ఆధిపత్యము చేయదు. మీకెటువంటి హాని ఉండదు అని అంటున్నాడు. ఈరోజు అటువంటి సంఘం ఒకవేళ మన సంఘమైతే మనం గూడా ఈ మాటలు నేర్చుకోవాలి. ఒకవేళ మన సంఘంలో గూడా విశ్వాసులు అంత భక్తిగా, మంచిగా ఉన్నట్లయితే, అయినప్పటికీ వారు దారిద్ర్యము, శ్రమలు అనుభవిస్తున్నట్లయితే ఇది మనతో గూడా ఆయన మాట్లాడుతున్నాడు. ధైర్యంగా ఉండండి అంటున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యాన్ని చెవిగలవాడు వినుగాక. అటువంటి కృప దేవుడు మీకు దయచేయనుగాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో భద్రపరిచి దీవించునుగాక. ఆమేన్.